బాబుల రక్కసి మూక అరాచకం సృష్టించింది. సమాజంలో ప్రాణాలు కాపాడే ఒక భావి వైద్యురాలి జీవితాన్ని నిలువునా బలి తీసుకుందా? మద్యం మత్తులో ఊగుతూ విచక్షణ కోల్పోయి కారుని ఒక ఆయుధంగా మార్చి ఒక అమాయక మెడికోపైకి దూసుకెళ్లారు ఆకతాయిలు. ఇక జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్నటువంటి డాక్టర్ ప్రియాంకను అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొట్టి ఆసుపత్రి బెడ్పై మరణంతో పోరాడేలా చేశారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించినటువంటి ఈ తాగుబోతు రాక్షసులకు కఠినంగా శిక్ష పడాల్సిందే. ఇక పిల్లలకు డబ్బులిచ్చి చేతుల్లో కార్లు పెట్టి ఏదో తప్పో ఏదో ఒప్పో నేర్పకుండా పెంచినటువంటి ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా ఈరోజు మన సమాజం తీవ్రంగా నిలదీస్తోంది. ఇక రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్య మాల్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, పక్కా అహంకారంతో జరిగినటువంటి దాడిగా కనిపిస్తోంది. మద్యం సేవించి వచ్చి మాల్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన నిందితులు సురవరపు దస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్లు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు. మాల్ లోపలికి రానివ్వలేదని ఆగ్రహంతో ఇక కనీస విచక్షణ మర్చిపోయి పార్కింగ్ నుండి కారును అత్యంత వేగంగా బయటకు తీశారు. ఇక అదే సమయంలో ప్రాణాలు కాపాడే ఇక వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి మెడికో ప్రియాంక ఇక తన స్నేహితులతో కలిసి స్కూటీపై వెళ్తుండగా కక్షగట్టినట్టుగా వెనక నుండి వచ్చి ఇక వేగంగా ఢీకొట్టారు. ఇక కారు ఢీకొట్టిన ధాటికి డాక్టర్ ప్రియాంక కింద పడిపోగా ఆమె తలకు ఇక తీవ్ర గాయాలై రక్తంలో మునిగిపోయింది. అంతటితో ఆగకుండా ప్రమాదం జరగక ఇక కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక నిందితులు అక్కడి నుండి కారులో వెళ్ళిపోయారు. ఇక ఈ నెల 3న జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్పైడర్ మ్యాన్ సినిమాకు స్నేహితుడితో కలిసి సినిమాకు వచ్చింది ప్రియాంక. సినిమా షో పూర్తయి తిరిగి 9:40 బయటకు వస్తుండగా మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరిస్తూ దుష్యంత్ అలాగే జోసెఫ్లు పరారయ్యారు. ఇక ఘటనపై వెంటనే ప్రసాద్ ఆదిత్య మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. ప్రకాష్ నగర్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని స్వతంత్ర ఆసుపత్రికి బాధితులను తరలించి చికిత్స అందించారు. ఇక ఈలోపు తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడంతో కర్నూలు నుండి వచ్చినటువంటి డాక్టర్ ప్రియాంక కుటుంబం ఆమెను మెరుగైన వైద్య నిమిత్తం కోసం ఇక సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అవడంతో వెంటిలేటర్ మీద ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అదే రోజు రాత్రి 1:40 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక విషయం తెలుసుకున్నటువంటి ఐ న్యూస్ వాస్తవాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు కేసులో జాప్యం జరిగిందనే అంశాలను గట్టిగా ప్రశ్నించడంతో ప్రకాష్ నగర్ పోలీసులు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో ఐ న్యూస్ వారి కుటుంబ సభ్యులను కూడా ట్రేస్ చేసింది. ఈ ఘటనపై డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఐ న్యూస్ వేదికగా కన్నీరు మున్నూరిగా వినిపించారు. తన కూతురు పెద్ద డాక్టర్ అవుతుందని, వేలాది మందికి వైద్యం అందిస్తుందంటూ ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్నామంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కర్నూలు, నంద్యాల ప్రాంతానికి చెందినటువంటి తాము ఆమె ఉన్నత చదువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి రాజానగరం ఇక జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో సీటు రావడంతో ఇక్కడ చేర్పించామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రాణాలు కాపాడి డాక్టర్ అవ్వాల్సినటువంటి తమ కూతుర్ని ఇలా మందుబాబుల నిర్లక్ష్యానికి బలి కావడం తట్టుకోలేకపోతున్నామంటూ ఇక తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు వేడుకుంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఇక ఆయన ప్రభుత్వాన్ని అలాగే పోలీసులను కూడా కోరుతున్నారు. ఇక నిజానికి అసలు ఈ దేశంలో చట్టాలంటే భయం ఉందా? కనీసం క్రమశిక్షణ లేని పిల్లలకు చేతుల్లో లక్షల విలువైనటువంటి కార్లు పెట్టి తాగేసి ఊరేగడానికి రహదారులు ఇచ్చే తల్లిదండ్రుల పెంపకంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కన్న పిల్లలకు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించకుండా అడిగిందల్లా చేతికిచ్చి పంచితే వారు ఇలా ఇతరుల ప్రాణాలు తీసే రాక్షసులుగా మారుతారంటూ ఇక అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. సమాజానికి శాపంగా మారినటువంటి ఇలాంటి వికృత ప్రవర్తనను అలాగే వారిని ప్రోత్సహించే పెంపకాన్ని ఇక ఐ న్యూస్ గట్టిగా నిలదీస్తోంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వారికి కేవలం సాధారణ ప్రమాద శిక్షణలు మాత్రమే వేస్తే సరిపోదు. ఇక ఉద్దేశపూర్వకంగా విచక్షణ రహితంగా కారును ఢీకొట్టి ఒక వైద్య విద్యార్థిని జీవితాన్ని, ఒక కుటుంబాన్ని కూడా నాశనం చేసినందుకు ఈ కేసులో అత్యంత కఠినమైనటువంటి సెక్షన్లు మోపాలి. ఇక నామవరానికి చెందినటువంటి ఈ నిందితులకు చట్టం యొక్క అసలు తీవ్రత రుచి చూపించాలి. ఇక కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఆ తండ్రి ఆవేదనకు సమాధానం దొరికే వరకు కూడా, డాక్టర్ ప్రియాంకకు పరిపూర్ణ న్యాయం జరిగే వరకు కూడా, ఆ నిందితులకు కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా ఐ న్యూస్
తన పోరాటాన్ని ఆపదు. రాజమహేంద్రవరంలోని వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై కారుతో దాడికి పాల్పడినటువంటి ఘాతుకంపై పోలీసులు పురోగతి సాధించారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి నిందితులు సిరవరపు దస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్లను కూడా ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో హంగామా సృష్టించడమే కాకుండా స్కూటీపై వెళ్తున్నటువంటి మెడికోను కారుతో బలంగా ఢీకొట్టి ఆమె తీవ్ర గాయాలకు కారణమయ్యారు. ఇక ఇద్దరు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితులిద్దరిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఇక హాస్పిటల్కి తీసుకెళ్లారు. త్వరలోనే న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తామంటూ ప్రకాష్ నగర్ పోలీసులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఒక మెడికో యొక్క ప్రాణాపాయ స్థితికి చేరడానికి కారణమయ్యారు. దీనికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ చూస్తున్నాం. దాదాపుగా 3 రోజులు అవుతుంది ఘటన జరిగి. ఇక విద్యార్థిని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటు ఉన్నత భవిష్యత్తు అలాగే తమకు మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా కూడా తమ కూతురు నిలుస్తుందంటూ కూడా తల్లిదండ్రులు ఆశించినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా జరగడం నిజంగా చెప్పాలంటే అత్యంత బాధాకరం. ఇక మద్యం మత్తులో కూడా మాల్కి వెళ్ళినటువంటి ఇద్దరు యువకులు బయటికి ఆగ్రహంతో వచ్చి అత్యంత వేగంగా కూడా పార్కింగ్ ఏరియా నుండి కారు తీసుకొచ్చి ఇద్దరు మెడికో విద్యార్థులపైన కూడా దూసుకెళ్ళింది. ఆ తీసుకెళ్ళడంతో ఏదైతే దీనికి సంబంధించి ఘటనలో వారిద్దరికి కూడా గాయాలై ఇందులో ప్రియాంక అనే మెడికో విద్యార్థిని కూడా తీవ్ర గాయాల పాలైంది. ప్రస్తుతం ఆమె చికిత్స కొనసాగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా చూస్తున్నాం. ప్రజెంట్ మనం ఎక్స్క్లూజివ్ కూడా ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎలా అసలు ఆ ప్రమాదం జరిగింది, అక్కడ ఎంత ర్యాష్గా డ్రైవింగ్ జరిగింది అనేది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు, మరియు పోలీసులు ఎలాంటి చర్యలకు పూనుకున్నారు? ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ లో వెంటిలేటర్ మీద ప్రాణాలతో డాక్టర్ ప్రియాంక కొట్టుమిట్టాడుతోంది. ఎందుకంటే మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత దారుణ ఘటనగా మనం చెప్పొచ్చు. మద్యం మత్తులో తెలిసి అంటే యువకులు ఆ డాక్టర్ ప్రియాంక మీదకి కారు డ్రైవ్ చేయడం, ఆమె తల మీదకి ఈ కారు అంటే చక్రం ఎక్కి ఇబ్బందికరంగా మారడంతో ఆమె స్పాట్లోనే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడడం జరిగింది. ఇదే క్రమంలో ఆమె స్వతంత్ర ఆసుపత్రికి రాజమండ్రికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే బలంగా కారు ఢీకొట్టడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినటువంటి సందర్భంలో కర్నూలు నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మెరుగైనటువంటి ఆ వైద్యం కోసం సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే ఆమెకు డాక్టర్ల అబ్జర్వేషన్ లో వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరొక వైపు ప్రకాష్ నగర్ పోలీసులు ఈ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ పురోగతి కూడా సాధించారు. ఇందులో దుష్యంతో పాటుగానే డాక్టర్ ఎవరైతే మరొక జోసెఫ్ అనే మరొక నిందితుడు ఉన్నారో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన తర్వాత వారికి చికిత్స అనంతరం రిమాండ్ కి తరలిస్తామని చెప్పి ప్రకాష్ నగర్ పోలీసులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం, రాజమండ్రి నగరంలోనే ఇది ఒక సంచలనమైనటువంటి ఘటనగా మారింది. ఇదే క్రమంలో ఈ నెల 3వ తేదీన ఘటన జరగగా నిన్న ఉదయం నుంచి ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఇదే క్రమంలో ఐ న్యూస్ అసలు ఏం జరిగింది అనే అంశాల మీద లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేసింది. ఎందుకు పోలీసులు 3వ తారీఖున ఈ ఘటన జరిగితే ఇంతవరకు ప్రెస్ నోట్ కూడా పెట్టలేదు అన్న అంశాల మీద నిన్నంతా కూడా మనం స్పెషల్ గా డ్రైవ్ చేయడంతో దీని మీద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీసులు అయితే రెస్పాండ్ అయ్యారు. డిఎస్పీ సుభాష్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ఆ రోజు పోలీసులు స్పందించినటువంటి తీరు కావచ్చు, లేదా నిందితుల్ని ఏ విధంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు అనే అంశాలు పూర్తిగా మీడియా ముఖ్యంగా చెప్పినటువంటి సందర్భం చూస్తాం. ప్రసాద్ ఆదిత్య మాల్ మనం విజువల్స్ లో చూస్తే ఆ ప్రసాద్ ఆదిత్య మాల్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలన్నీ కూడా నమోదు కావడం జరిగింది. ఏదైతే నిందితులు లోపలికి మద్యం సేవించి ప్రసాద్ ఆదిత్య మాల్లోకి వెళ్లారు సినిమా చూసేందుకు, అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్స్ తో వారిని తనిఖీ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు మద్యం సేవించి ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఐడెంటిఫై చేశారు. వీరు అంటే మద్యం సేవించిన వారికి లోపలికి ఎలా లేదని చెప్పడంతో వారిని అక్కడి నుంచి పంపించేయాలని కాన్స్ తో వెళ్ళిపోవాలని చెప్పి సూచించడంతో వారు అక్కడే సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడడం జరిగింది. ఇదే క్రమంలో బలవంతంగా వారిని వెళ్ళిపోవాలని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడిన తర్వాత వారు నేరుగా సెల్లార్లోకి వచ్చి కారు పార్కింగ్ నుంచి ఎవరైతే నెక్సాన్ బ్లాక్ కలర్ వెహికల్ ఉందో దాని నుంచి ఈ దృశ్యంతో పాటు జోసెఫ్ ఇద్దరు కూడా కారులో బయటికి తీసుకొచ్చి ఎగ్జిట్ పాయింట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఎప్పుడైతే ఈ మద్యం మత్తులో
వారు సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు, ఆవేశంతో బయటకు వచ్చారు. ఆ బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే డాక్టర్ ప్రియాంక ఆమె స్నేహితుడు ప్లెజర్ స్కూటీ మీద ఉండడం జరిగింది. ఈ స్కూటీ మీద ఉన్నటువంటి వ్యక్తులు అంటే కారు ముందు ఉండడం జరిగింది. ర్యాష్ గా కారు వచ్చి ఆ స్కూటీని ఢీకొట్టినట్లుగా మారడంతో ఒక్కసారిగా డాక్టర్ ప్రియాంక వెనక్కి తిరిగి చూశారు. ఆ వెనక్కి తిరిగి చూడడంతో అందులో డ్రైవ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఒక్కసారిగా మరొకసారి ఆమెని ఢీకొట్టినట్లుగా ముందుకు వెళ్లారు. అలా 2 సార్లు అంటే జరికిచ్చే ప్రయత్నం చేశారు. అంటే 2 సార్లు కూడా డాక్టర్ ప్రియాంక వెనక్కి తిరిగి వారి ఇంకా కోపంగా చూడడంతో ఇంకా వారు మద్యం మత్తులో రెచ్చిపోతూ కూడా 3వసారి ఏకంగా గేటు దాటుతూ ప్రసాదాదిత్య మాల్కున్నటువంటి గేటు దాటుతూ ఆ స్కూటీని ఢీకొట్టడంతో రైట్ సైడ్ కి డాక్టర్ ప్రియాంక నేల మీద పడిపోవడంతో ఆమె తల మీద నుంచి కారు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఆమె ముక్కు, తల, చెవి అన్ని కూడా ఈ భాగాల్లో తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో ప్రస్తుతం అపస్మారక స్థితిలో ప్రాణాలతో డాక్టర్ ప్రియాంక కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనను నగర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించడం జరిగింది. అందరూ కూడా చలిస్తూ ఉన్నారు. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా బాధితురాలు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకర్షించడం జరిగింది. ఇవాళ కూడా పలువురు విద్యార్థులు ర్యాలీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది డాక్టర్ ప్రియాంకకు మద్దతుగా. ఇందులో పోలీసులు అలసత్వం ప్రదర్శించకుండా నిందితుల మీద ఏవైతే సాధారణ సెక్షన్లు పెట్టినట్లుగా వస్తున్నాయో వాటి మీద అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి సెక్షన్లు యాడ్ చేశారన్న అంశాలు ఉన్నాయి. అందువల్ల కఠినమైనటువంటి సెక్షన్లు యాడ్ చేసి దీని మీద లోతుగా ఇంకా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రత్యక్ష సాక్షుల నుంచే కాదు నగరంలో ఉన్నటువంటి అందరి నుంచి కూడా వినిపిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలను కూడా నగరంలో నిత్యం కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి నగర ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ డాక్టర్ ప్రియాంక విషయానికి వస్తే ఆమె ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చేస్తూ ఉన్నారు. కర్నూలుకు సంబంధించినటువంటి ఈ కుటుంబం ఎక్కడ మెడికల్ సీట్ రావడంతో మొదటి ఇయర్ ఎక్కడ చదువుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో గత 3వ తారీఖున స్నేహితులతో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్ కి సాయంత్రం 6 గంటలకు వచ్చారు. మళ్ళీ తిరిగి 9:30 గంటల ప్రాంతంలో అదే మాల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఆ సమయానికే నిందితులు ఇద్దరు కూడా ఆవేశంగా వచ్చి డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టడంతో ఆమె జీవితం మీద ప్రభావం చూపించింది, ఒక కుటుంబం మీద ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఈ మద్యం మత్తు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు నుంచి గాంజా ఈ లిక్కర్ వ్యవహారంలో సీరియస్ గానే వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో గంజా స్మగ్లింగ్ చేసినా మేము ఊరుకునే లేదు, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అనేక సందర్భాల్లో ప్రకటిస్తున్నారు, చాలా కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇప్పుడు దుష్యంత్ కావచ్చు, జోసఫ్ కావచ్చు, ఇద్దరు కూడా ఇప్పుడు వీరు చేసినటువంటి నేరానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పెంపకం మీద ప్రస్తుతం కూడా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీళ్ళిద్దరిని జులైగా వదిలేయడంతోనే ఈ విధంగా తయారయ్యారా అన్న అంశాలను కూడా అందరూ ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకోవడమే కాదు, తల్లిదండ్రులు కూడా మందలిస్తే భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు నిందితులు పాల్పడకుండా ఉంటారన్న అంశాన్ని అయితే అందరూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో నిందితులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ తరలించి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. రైట్ గణేష్, ఒక విధంగా చూస్తే కనుక ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధతో ఉన్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నిందితులకు సంబంధించి కూడా ఏంటి అప్డేట్స్ ఏంటి? సో వారిని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అంటే ఆమె ఆల్రెడీ డాక్టర్ చదువుతున్నటువంటి విద్యార్థి కావడంతో వైద్యులు కూడా ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆమె బ్రెయిన్ లో నర్వస్ దెబ్బతినడం, బ్రెయిన్ డెడ్ అయ్యే విధంగా మారడంతో వైద్యానికి సహకరించినట్లుగా తెలుస్తుంది. అంటే 70% కాదు 30% మాత్రమే హోప్స్ ఉన్నాయి అన్నట్లుగా నిన్న మనకు తండ్రి వెంకటేశ్వర్లు చెప్పినటువంటి విషయం బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ల మీద డాక్టర్ ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత దాని మీద ఏదైనా సర్జరీ చేయాల్సి ఉంటుందా, లేదంటే ఇంకా ఇతర మెడిసిన్ అంటే మెడికల్ గా ఇంకేమైనా ప్రయత్నం చేస్తారనేది చూడాల్సి ఉంది. సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయితే మాత్రం చాలా వరకు కూడా చాలా కేసుల్లో ఇంకా చివరి హోప్ గానే చూడాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో మాత్రం బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ కూడా
వారు అనూహ్యంగా బయటికి వస్తారు, తిరిగి మళ్ళీ హెల్దీ లైఫ్ లో ఉండడం జరుగుతుంది. కానీ ఈ డాక్టర్ ప్రియాంక కేసులో కారు తల మీద నుంచి ఎక్కింది కాబట్టి బలవంతంగా ఒక బలమైనటువంటి కారు టైర్ ఎక్కి డ్యామేజ్ చేసినటువంటి విషయంలో ఆమె నర్వస్ అన్ని కూడా దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఆమె ఏ విధంగా కోలుకుంటారు అనేది ఇంకా చూడాల్సినటువంటి సందర్భం. వైద్యులు మాత్రం తాము చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా క్రిటికల్ గా ఉంది కాబట్టి రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు. సాధారణమైనటువంటి ట్రీట్మెంట్ అయి ఉంటే కనుక రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స అందించేవారు. కానీ ఆమెకు సీరియస్ గా ఉన్న కండిషన్ ఉండడంతోనే సికింద్రాబాద్ మెరుగైనటువంటి చివరి ప్రయత్నంగా కిమ్స్ కి తరలించినట్లుగా తండ్రి అయితే ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే మనం చూసాం, డాక్టర్ గా ప్రభుత్వం ఆమె చదువుకుంటుంది. అంటే మెడికల్ సీటు రాజమండ్రి జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో రావడంతోనే ఇక్కడికి పంపించామని చెప్పి తండ్రి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊహించని విధంగా జరిగినటువంటి ఘటనలో మేమంతా కూడా ఇప్పటికే కుమిలిపోతూ ఉన్నాము. ఎందుకంటే ఆ క్షణంలో మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవ్ చేస్తూ ఆ కారు తమ పిల్లల ముందు వెనకాల ఉండడం మా దురదృష్టవశాత్తు అని చెప్పి మేము భావిస్తున్నట్లుగా తండ్రి ఇప్పటికే చెప్తున్నారు. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులు చూడాలి అని చెప్పి తండ్రి ఆ కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాధితురాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే సహాయక సహకారాలు ఈ విషయంలో ఆర్థిక సహపట్టు కూడా కావాలి. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ప్రభుత్వం కూడా ప్రస్తుతం నిందితుల తల్లిదండ్రులు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడారా? ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి వాళ్ళ పిల్లలు ఇంత దారుణంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఏమైనా మాట్లాడారా? అంటే వాళ్ళు సాధారణంగా ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నాన్ లోకల్ అవడం ఇక్కడ మైనస్ గా మారడం జరిగింది. ఎప్పుడైతే 3వ తారీఖుని ఘటన జరిగిందో రాత్రి సమయంలోనే పోలీసులు ఘటన జరిగిన తర్వాత ఆ మొబైల్ నుంచి కర్నూలులో ఉన్నటువంటి కుటుంబానికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చిన తర్వాత ఇక్కడ 2 రోజుల పాటు ఈ స్వతంత్ర ఆసుపత్రిలోనే చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు ఆమెకు కుటుంబ సభ్యులతో. ఇదే క్రమంలో ఇంకా పూర్తిగా ఇక్కడైతే వైద్య సహాయం అందినా కూడా సరిగా బ్రతుకుతుందా లేదన్న ఆకాంక్షతో చివరి ప్రయత్నంగా సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించినట్లుగా ఇప్పటికే తండ్రి ప్రకటించారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం ఇక్కడ కొంత మైనస్ గా మారింది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులతో మూవ్ ఆన్ అయ్యి నిందితుల మీద కఠిన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేసేవారు. అయితే ప్రస్తుతం ఆమె కుటుంబం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆమెతో పాటే ప్రస్తుతం వైద్య సహాయం. గణేష్ మీరు అలాగే హోల్లో ఉండండి. మనకు ఐ న్యూస్ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది. ఘటనకు సంబంధించి కూడా నిన్నటి నుండి చూసుకున్నట్టయితే దాదాపుగా ఈ ఘటనకు సంబంధించి కూడా కంటిన్యూస్గా లైవ్ ప్రసారం చేస్తోంది. దీనికి సంబంధించి కూడా నార్మల్గా ప్రజలు కూడా కాల్ చేస్తూ ఉన్నారు మన ఐ న్యూస్కి. సో ఇందులో భాగంగానే మాధవ్ రెడ్డి గారు పొద్దుటి నుండి కాల్ చేశారు. నమస్కారం మాధవ్ రెడ్డి గారు. నమస్కారం అండి. మాధవరెడ్డి గారు చెప్పండి, మద్యం మత్తులో ఒక యువతి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. సో ఈ ఘటనకు సంబంధించి మీరు ఏమంటారు? ఆ విషయంలో అత్యంత బాధాకరం. ఎందుకంటే ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు వారి యొక్క బాధను భరించేటటువంటి వాళ్లకు ఆ ఖర్చులు తీసుకోవడానికి చాలా 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 బాధాకరం అలాంటి విషయాలు జరగడం. అలా యువత తయారు కావడం, ఈ దేశంలో యువత ఇంత ఘోరంగా తయారు కావడానికి ప్రభుత్వాలే కారణం. దీనికి కారణం ఏమిటి అంటే ఒక మత్తు పదార్థాలు స్వీకరించకూడదు. మత్తు పదార్థాలు స్వీకరించకుండా అనేక మందికి అనేక కౌన్సిలింగ్లు ఇస్తామంటున్నారు, అనేక కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, జోబులో పెట్టుకొని అమ్మేవాడు, జోబులో పెట్టుకొని ఢిల్లీ షాపులో పెట్టుకొని లేకుంటే కూల్ డ్రింక్ షాపులో పెట్టుకొని అమ్మేవాడిపై ఎట్లా వస్తుంది? ఇటీవల కాలంలో స్టీమర్లో వచ్చింది. ఆ స్టీమర్ లో వచ్చిన కేసు ఏమైంది? అది ఈ రాజకీయ పార్టీదని ఆ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీదని ఈ రాజకీయ పార్టీ మాట్లాడింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి? స్టీమర్లలో వచ్చే రాజకీయ నాయకుల యొక్క లుచ్చ ధనదాహానికి ఈ దేశం బలైతుందని నేనంటా, నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని సుప్రీంకోర్టు కూడా సుమోటగా తీసుకోవాలా. ఏది ఈ యొక్క మత్తు పదార్థాలు ఎలా వస్తున్నాయి, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నాయి? రాజకీయ నాయకుల చేతిలో పోలీసు వ్యవస్థ బానిసలైతే దేశం ఏమవుతుంది? పోలీసులకు పోలీసు పవర్ ఇస్తే వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు చేయగలరు, వాళ్ళకి ఆ సత్తా ఉంది. అయితే బానిసలుగా ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ చేయలేరు. కనుక
సరైన నిర్ణయంలో ప్రభుత్వంలోకి వచ్చే రాజకీయ పార్టీలు కేవలం జనదాహంతో పనిచేస్తే మాత్రం ఇలానే ఉంటది చరిత్ర, ఇంతకన్నా దారుణంగా ఉంటది. దీనికి అనేక కారణాలు. ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు ఏం చేయాలా, ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలా, జీతభత్యాలు తీసుకొని మీ పిల్లల మీ కుటుంబం ఉండడం తప్పు కాదు. మీ జీతంతో మీ కుటుంబాన్ని కాపాడుకునేటప్పుడు మీకు ఇచ్చే జీతం మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని ఏం కాపాడుతున్నారు మీరు? ఒకటి, ప్రతి రాజకీయ పార్టీకి అవసరాల కోసము కొన్ని ప్రజా ప్రయోజన వాద్యం చేసేటటువంటి లాయర్లకు కూడా కొంతన్నా ఉండాలా ఇంగిత జ్ఞానం. ఏమయ్యా రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చేస్తారు, ఇట్లాంటి ప్రజల కోసం ఎన్ని సుమోటో కేసులు వేయకూడదు, హైకోర్టులో వేయకూడదా, సుప్రీంకోర్టులో వేయకూడదా? ఎందుకు ప్రజా ప్రయోజన వాద్యం ఎందుకు వేయరు ఈ లాయర్లు? రాజకీయ నాయకులను బతికించడానికి ప్రజా ప్రయోజన వాద్యాలు వేసేటటువంటి ఇటువంటి లాయర్లు వాళ్ళు ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలా. కామన్ మ్యాన్ నేను మాట్లాడుతున్నా. రైట్ మాధవరెడ్డి గారు, చూద్దాం దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి, మరి ఏం జరుగుతున్నాయి, మరి దీని ఘటనకు సంబంధించి కూడా ఈ ఘటనను కాదు ఇప్పుడు రాష్ట్రంలో కానివ్వండి ఇటు ఎలాంటి ఘటన జరిగినప్పటికీ కూడా మద్యం మత్తులో ఏదైతే ప్రమాదాలు జరుగుతాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా వాటిపైన కూడా క్రిమినల్ కేసు పెట్టే విధంగా కూడా యోచించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం, ముఖ్యంగా ఐ న్యూస్ కూడా కోరుకుంటుంది. రైట్, ప్రస్తుతానికైతే గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం కదా, దర్యాప్తును అయితే వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా విమర్శలకు తావు లేకుండా ఈ ఘటనలో దుష్యంత్ కావచ్చు, జోసెఫ్ కావచ్చు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సాధనం కనిపిస్తుంది. ఇప్పటికే నిందితులు పోలీసుల అదుపులో ఉండడం జరిగింది. వారు వాడినటువంటి వెహికల్ తో పాటు బాధితులు వాడినటువంటి స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఐ న్యూస్ చేపట్టినటువంటి ఈ వాస్తవాలు వెలుగుతూ తీసుకొచ్చే అంశాన్ని ప్రజలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. నిందితుల మీద కఠిన శిక్ష అమలు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రభుత్వాల మీద కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం మత్తుకి బానిస అవుతున్నటువంటి యువతను దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి బానిసలు అవుతున్నటువంటి యువత నేరాల బాట పడుతున్నారు అని చెప్పి మనకి సిటిజన్స్ కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల ప్రభుత్వం కూడా ఎవరైతే అంటే కొంతమంది మైనర్లు ఉంటారో వారికి పూర్తిగా వీటిని దూరం పెట్టాలి. అదేవిధంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు జరగకుండా కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యం మత్తులోనే కదా అనేక నేరాలకు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అందువల్ల వీటిని పూర్తిగా అరికట్టాలంటే నేరాల శాతం అయితే ఏదో ఉందో దాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇలాంటి ఘటనల బట్టకు మనకు తేటతెల్లం అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా, ఈ వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ముందుకు వెళ్తున్నాం. బాధితురాలకి ఆమె కుటుంబానికి న్యాయం చేసే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలోనే అనేక మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇవాళ రాజమండ్రిలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు కూడా మీడియా ముఖంగా దీన్ని ఖండించేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ర్యాలీ చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే డాక్టర్ ప్రియాంక ఘటనలో అయితే అందరూ కూడా కొంత చలిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆలస్యంగా బయటలోకి వచ్చింది, ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. మరొకసారి రాజమండ్రి నగరంలో ఇలాంటి ఘటనలు విద్యార్థుల మీద జరగకుండా చూడాలి అన్న డిమాండ్ అయితే నగరంలో ప్రధానంగా వినిపిస్తుంది. రైట్ గణేష్, ఒక విధంగా చూస్తే 2 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బట్ ఘటన జరిగి 2 days అయినప్పటికీ కూడా ఎందుకు ఇటు పోలీస్ వ్యవస్థ స్పందించలేదు? పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్, ఒక మాల్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఆకతాలు కానీ లేకుంటే మద్యం సహించు కానీ లేకపోతే కొంచెం అమ్మాయిని ఏడిపించేవారు అట్లాంటి వారు కొంచెం కనబడుతూ ఉంటారు. ఆ ఫేస్ అలా ఉంటుంది. సో వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అక్కడ ఎందుకు నియంత్రించకపోయారు? సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినప్పుడు ఎందుకు మాల్ నిర్వాహకులు ఇమీడియట్గా పోలీసులకు సమాచారం చేయలేదు? ఈ 2 pointsకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? అంటే వాస్తవంగా సెక్యూరిటీ సిబ్బంది, ప్రసాదాదిత్య మాల్ వీళ్ళనేది బ్రీత్ ఎనలైజర్స్ తో ప్రతి ఒక్కరిని కూడా మాల్లోకి వెళ్లి సినిమా చూసేటువంటి వారు అందరినీ కూడా తనిఖీ చేస్తారు. ఈ తనిఖీ చేసినటువంటి బ్రీత్ అనలైజర్ లో పేరుకు కొంత లిక్కర్ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండడంతో ఆ మాల్ నుంచి బయటకు పంపించామని చెప్పి మేనేజర్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అందువల్ల సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ గానే ఉన్నారు. ఎందుకంటే వారిని బయటికి
బలవంతంగా పంపించడంతోనే కదా వాళ్ళు ఆ స్థాయిలో కర్కశంగా వ్యవహరించినటువంటి సందర్భం కనిపించింది. ఆ మత్తులోనే కదా వారు ఆ కారుతో బలవంతంగా డాక్టర్ ప్రియాంక స్కూటీని ఎక్కించినటువంటి, అంటే తల మీదకి ఎక్కించినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది యొక్క ప్రయత్నం గానీ అలసత్వం గానీ ఎక్కడా కనిపించలేదు. ఘటన జరిగిన వెంటనే విజువల్స్ లో చూడొచ్చు, వెంటనే వారు ఆ కారు వెనకాల పరిగెట్టారు. పడిపోయి ఉన్నటువంటి ప్రియాంకను లేవదీసే ప్రయత్నం చేశారు, పోలీసులకు సమాచారం అందించారు. అదే రాత్రి 3వ తారీఖు రాత్రి 9:30 గంటల దాటిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో విషయం తెలుసుకున్నటువంటి ప్రకాష్ నగర్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్వతంత్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 1:40 ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితులు ఏదైతే వాడినటువంటి నెక్సాన్ బ్లాక్ కలర్ కారు ఉందో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో వారు ఆ మత్తులో ఢీకొట్టిన తర్వాత ఆ కారుకు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్లేట్ ని తొలగించారు. ఆ కారు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దుష్యంత్ అనే పేరును కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు. పోలీసులు ట్రేస్ చేశారు, ఆ కారుని పట్టుకున్నారు. స్టేషన్ దగ్గర ప్రజెంట్ పోలీసుల స్వాధీనంలోనే ఆ కారు ఉండడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం, నిన్న మధ్యాహ్నం డిఎస్పీ మా అదుపులో లేదని ప్రకటించారు. కానీ ఇప్పుడు తాజాగా ఉదయం నుంచి మా అదుపులో ఉన్నారు, వారిని రిమాండ్ తరలిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఎందుకు ఆలస్యమైన దాని మీద పోలీసులు కొన్ని విషయాలు నేను ప్రెస్ మీట్ లో బహిరంగంగా డిఎస్పీని అడగడం జరిగింది. ఇదే క్రమంలో అంటే వారంతా కూడా గతంలో ఉన్నవారు విద్యార్థులే కాబట్టి వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపించకుండా కొన్ని కేసుల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అందువల్లే కొన్ని ఆలస్యం అవుతాయి, కొన్ని కేసుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి కొంత ఆలస్యం అవుతుంది, కొన్ని కేసులని అలా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మీడియాకి విషయం తెలియడం, వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం ఐ న్యూస్ ద్వారా కూడా చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణకు ఆదేశించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ నిన్న ఐ న్యూస్ కథనాలను ఆయన పరిశీలించారు, నేరుగా ప్రకాష్ నగర్ పోలీసులకు ఆదేశించారు. ఈ కేసులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా జిల్లా ఎస్పీ కూడా ఆదేశించడంతో వెంటనే పోలీసులు కూడా కేసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్ ఎలాంటి కేసులు నమోదు చేశారు అనేది కూడా చెప్పారు. 334 గణేష్ ఒక విధంగా చూస్తే కనుక ఇంత దారుణంగా కూడా మద్యం సేవించి ఒక అమ్మాయి ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ స్థానికులు ఏమంటా ఉన్నారు, అలాగే దీనికి సంబంధించి కూడా వారు ఎలాంటి వాదన వినిపిస్తున్నారు, అలాగే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, నగర ప్రజలు మాత్రం డిమాండ్ అంటే డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాలి, అదేవిధంగా ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ కేసులో ఎవరైతే దుష్యంత్ పాటు జోసెఫ్ వీరిద్దరూ వ్యవహరించినటువంటి తీరు చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. వారు ఎక్కడా ఉద్దేశపూర్వకంగానే మత్తులో ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా వారు సోయిలోనే ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. మామూలుగా మత్తులో ఉన్నట్లయితే ఒకేసారి అటెంప్ట్ లోనే ఢీకొట్టుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ దఫాలుగా ఢీకొట్టినట్లుగా అంటే 2 సార్లు ఆల్రెడీ జరికిచ్చినట్లుగా స్కూటీ వెనకాల డ్రైవ్ చేసినటువంటి విధానం కనిపించింది. 3వసారి ఏకంగా స్కూటీని ఢీకొట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది. సాధారణంగా ఎవరైనా ఒకవేళ అనుకోకుండా ఢీకొడితే వెంటనే కారుని పక్కకి ఆపడం, బాధితులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కారులో ఉన్నటువంటి దుష్యంతో పాటు జోసెఫ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ఆ కారు నెంబర్ ప్లేట్లు తొలగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో పోలీసులు వెంటనే అలర్ట్ అవడం, ఆ కారుని స్వాధీనం చేసుకోవడం, పరారైనటువంటి నిందితులను అదుపులో తీసుకునేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అదుపులో నిందితులు ఉన్నారు, వారిని ఇవాళ ఆసుపత్రికి తరలించిన తర్వాత రిమాండ్ కు పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇందులో వస్తున్నటువంటి ఆరోపణలు అయితే పోలీసులు ఖండిస్తూ ఉన్నారు. మేము అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసాం, దర్యాప్తు ప్రారంభించాం, నిందితులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ ఈ విధమైనటువంటి ఆరోపణలు సరికాదు అని చెప్పి ప్రకాష్ నగర్ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆలస్యమైనటువంటి అంశంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే ఈ అలసత్వం ప్రదర్శించట్లేదు, మేము నిందితుల్ని అదుపులో తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటాం అన్నట్లుగా ఇవాళ ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నటువంటి సందర్భం కనిపించింది. అయితే పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి సాధారణమైనటువంటి సెక్షన్లుగా
అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. నిందితుల మీద కఠిన సెక్షన్లు అమలు చేసి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఉంది. దీంతో ఇదే నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఏదైనా ఆల్టర్నేటివ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే హిట్ అండ్ రైడ్ సెక్షన్లు అమలు చేస్తున్నారు. అయితే వీరు ఏదో సాధారణంగా రోడ్డు మీద వెళ్తూ హిట్ అండ్ రైడ్ చేసినటువంటి అంశం కాదు. ఒక మాల్ నుంచి బయటకు వస్తూ ఉద్దేశపూర్వకంగానే 1-2 సార్లు డాష్ ఇస్తూ మూడోసారి బలవంతంగా ఢీకొట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం కాబట్టి ఇందులో కఠిన శిక్షలు పడే విధంగా అమలు చేయాలన్న డిమాండ్ అయితే నగర ప్రజల నుంచి రాజకీయ పార్టీల నుంచి కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వస్తున్నటువంటి విమర్శలు ఖండిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ కూడా ఇప్పటికే నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోండి, బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం, బాసటగా నిలుస్తాం అని చెప్పి ఎంపీ పురంధేశ్వర్ కూడా ప్రకటించిన సందర్భం ఇక్కడ ఉంది. రైట్ గణేష్, ఒక విధంగా చూస్తే ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇటు వాళ్ళ తల్లి పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రస్తుతం వాళ్ళు ఇలా ఉన్నారు ఏంటి? అసలు అక్కడ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? ఏమైనా అప్డేట్ ఉందా మన దగ్గర? అంటే 3వ తారీఖు ఘటన జరిగినప్పుడే వాళ్ళు కర్నూలు నుంచి రావడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే అర్ధరాత్రి అప్పటికప్పుడు రావాలని కొన్ని ఇబ్బందులు కాబట్టి 2వ రోజు 4వ తారీఖున ఇక్కడ అంటే రాత్రి బయలుదేరారు. తెల్లవారుజాముకి వచ్చారు. స్వతంత్ర ఆసుపత్రిలో తమ కుమార్తెను చూసి ఒక్కసారిగా తల్లి కుప్పకూలిపోయినటువంటి సందర్భం ఇక్కడ ఉంది. తండ్రి వెంకటేశ్వర్లు వైద్యులతో మాట్లాడారు. ఎందుకు ఈ విధంగా అంటే ఎలా ప్రస్తుతం డాక్టర్ ప్రియాంకకు ఉందని తెలుసుకునే ప్రయత్నంలో చాలా వరకు కూడా ఆమె క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారని స్వతంత్ర వైద్యులు తెలపడం జరిగింది. పోలీసులు కూడా కలిసి నిందితులను కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరినటువంటి సందర్భం కనిపించింది. కానీ వారు నాన్ లోకల్ కావడంతోనే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించడంతో ఇక్కడ ఈ కేసును ఫాలోఅప్ చేసేందుకు ఆ కుటుంబ సభ్యుల తరపున ఎవరు కూడా లేకుండా పోయారు. అయినా కూడా ఐ న్యూస్ ద్వారా తండ్రి పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎవరైతే దుష్యంతో పాటు జోసెఫ్ ఇద్దరు నిందితులు ఉన్నారో వారి మీద కఠిన శిక్షను తీసుకోవాలి, ఇద్దరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బలంగా ఈ అంశంలో రావడంతో అలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా తమ కూతురిలాగా మరొక ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కూతురు ఇప్పటికే చదువు పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ డాక్టర్ గా విధులు నిర్వహించబోతుందన్న అంశాల్లో ఆనందంలో ఆ కుటుంబం ఉంది. కానీ అనేక మందికి డాక్టర్ గా వైద్య సేవలు చేస్తుందని చెప్పి ఆ కుటుంబం ఆశపడింది. కానీ అనుకోని విధంగా డాక్టర్ ప్రియాంక జీవితాన్ని ఒక కారు ప్రమాదంలో దుష్యంత్ జోసెఫ్ అనే ఇద్దరు నిందితులు ఆమె ఆ జీవితం పట్ల కర్కశంగా వ్యవహరించి ఆమె జీవితంలో మరుపు అంటే మారిన అంటే ఒక ఇబ్బందికర వాతావరణాన్ని ఆమె జీవితం పట్ల ప్రభావం చూపించే విధంగా వ్యవహరించినట్టు తీరుతో ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు వెంటిలేటర్ల మీద. సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు ప్రస్తుతం ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమెకు ట్రీట్మెంట్ కు సహకరించాల్సి ఉంది. బ్రెయిన్ డెడ్ అని చెప్పి ఏదైతే తెలుస్తుందో ఆమె రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఒకవేళ వైద్యానికి రెస్పాండ్ అయితే కనుక డాక్టర్లు సాయశక్తిలో కూడా ఆమెను మెరుగైనటువంటి ఫలితంతో ప్రాణాలు నిలబెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. బ్రెయిన్ డెడ్ అయితే 70% వరకు కూడా ఇంకా ప్రాణాలు లేనట్టే అన్న సంకేతాలు కొన్ని కేసుల్లో ఉంటాయి. కొన్ని చేతుల్లో 30% కేసుల్లో మాత్రం రికవరీ అయ్యి తిరిగి మళ్ళీ వారు యథాస్థానానికి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే మాత్రం ఆమె వైద్యానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఏదైతే నెక్సాన్ బ్లాక్ కలర్ కారు ఆమె తల మీదకి వెళ్ళిన తర్వాత ఈ భాగంలోకి ఏదైతే వెళ్ళిన తర్వాత ముక్కు చెవి ఈ భాగంలో మొత్తం కూడా డ్యామేజ్ అవడం, నర్వస్ కూడా పూర్తిగా డ్యామేజ్ అవడంతో ఆమె అపస్మారక స్థితిలో ప్రస్తుతం ప్రాణాలతో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తల్లిదండ్రులు అయితే చాలా కుమిలిపోతూ ఉన్నారు. ఆమె బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షిస్తూ వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నారు. మరో పక్క నిందితులు కూడా కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాల్సిందో ప్రభుత్వం నుంచి కూడా దీనికి సహాయక చర్య సహాయక చర్యలు అందించాలన్న డిమాండ్. గణేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. రైట్, మొత్తం మీద రాజమహేంద్రవరం నడిబొడ్డులో మందు బాబుల వీరం సృష్టించారు. ఇక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రియాంక అనే మెడికో విద్యార్థిని తన స్నేహితులతో కలిసి